నమస్తే వెల్కమ్ టు వినై న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేషెంట్లను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పథకాల అమలుకు కృషి. అమెరికా వీసాలకు బ్రేక్. మే 3 నుంచి ఇంటర్వ్యూల రద్దు. హైదరాబాద్లోని అమెరికా కన్సల్టెంట్ ప్రకటన. పోలీసులది కరుపు గుండె కాదు, మంచి మనసు కూడా. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని కొట్టకుండా ఆదుకున్న కానిస్టేబుల్ శ్రీనివాస్. కరోనాతో మరణించిన మృతదేహాల ఖననానికి ప్రత్యేక బృందం. పీపీ కిట్లు, శానిటైజర్ల పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్. ఇక వివరాల్లోకి వెళ్తే, కోవిడ్ చికిత్స పేరుతో ప్రజలను ప్రైవేట్ హాస్పిటళ్లు మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. కొన్ని చోట్ల డబ్బులు ఇస్తేనే శవాలను ఇస్తామని చెప్పడం దారుణమని అన్నారు. కోవిడ్ చికిత్సల విషయంలో ప్రైవేట్ దవాఖానాలు ప్రభుత్వ జీవోలు పాటించాలని స్పష్టం చేశారు. కరోనా పరీక్షల విషయంలోనూ ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను సంయుక్తంగా రాష్ట్రంలో త్వరలో అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానాల వైద్యులు ఎంతో సేవ చేస్తున్నారని, వారి మనోధైర్యం దెబ్బతినేలా ప్రవర్తించకూడదని సూచించారు. ప్రతి నిత్యం 2 సార్లు వాళ్ళని మానిటర్ చేయాల్సిందే, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాల్సిందే. ఏమన్నా క్రిటికల్గా కనుక ఉంటే తప్పకుండా హాస్పిటల్కి రికమెండ్ చేసే పద్ధతి. ఆశా వర్కర్, సబ్స్టేషన్లో ఉన్న ఏఎన్ఎం, సబ్ సెంటర్లో ఉన్న ఏఎన్ఎం, పిఎస్సి స్థాయి డాక్టర్లు ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉన్నారు. అదే గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి ఐసోలేషన్ సెంటర్లు ఏవైతున్నాయో, గతంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో వరంగల్లో కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ కావచ్చు, ఇవాళ కరీంనగర్లో కావచ్చు, కొన్ని వేలాది బెడ్లు క్రియేట్ చేసి ఉన్నాం. కాబట్టి అక్కడ కూడా డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, అక్కడ ఐసోలేషన్ సెంటర్లు ఉన్న వాళ్ళను ఎప్పటికప్పుడు మనకు టెంపరేచర్ మీటర్లు కావచ్చు, పల్స్ ఆక్సిమీటర్లతో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటా అక్కడ కూడా ట్రీట్మెంట్ కూడా కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో గతంలాగా 14 రోజులు ఉంచుకోకుండా, 14 రోజులు 15 రోజులు ఉంచుకోకుండా, ఒకవేళ పేషెంట్ కనుక మెరుగవుతుండని చెప్పి కనుక పాజిటివ్ రిపోర్ట్స్ వస్తాయి, అలాంటి పేషెంట్లు మళ్ళీ అదే హాస్పిటల్లో బెడ్లు ఆక్రమించుకునే పద్ధతి కాకుండా వాళ్ళని డౌన్ కొంత కింది స్థాయికి ఆ పేషెంట్లు పంపించే ప్రయత్నం కూడా కొనసాగుతోంది. అట్లాంటి సెంటర్ల కోసం కూడా మాకు ఇవాళ ముఖ్యమంత్రి గారు అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి గారు అన్ని రాష్ట్రాల ప్రైవేట్ హాస్పిటల్ ఛార్జీలను అన్ని కూడా అసెస్ చేసి మనం ఒక జీవో ఇచ్చినాం. అప్పుడు 4,000 రూపాయలు ఫర్ బెడ్ పర్ డే మామూలు బెడ్లకి. అదేవిధంగా ఐసీయూలో వితౌట్ వెంటిలేటర్ బెడ్లకి 7,500 రూపాయలు. అదేవిధంగా ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ వెంటిలేటర్ మీద కనుక ఉంటే 9,000 రూపాయలు, ప్లస్ దానికి మందులు కనుక రెమిడిసివిర్ లాంటి మంది ఇస్తే దానికి అదనంగా ఛార్జీలు, లేకపోతే గతంలో తొసిలిజుమాబ్ లాంటిది ఇచ్చేది దానికి అదనంగా ఛార్జీలు ఇట్లా ఉండే. ఇవాళకి కూడా ఆ జీవో అట్లే ఉంది. అక్కడక్కడ కొంత ఇబ్బంది పెడుతున్నట్టు మా నోటీస్కి వచ్చింది. 1 కాదు 2 కాదు, చాలా వచ్చినాయి. అదేవిధంగా టెస్టింగ్ విషయంలో కూడా ఇవాళ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ల ధర తగ్గిన తర్వాత దీన్ని సమీక్షించి 500 రూపాయలు ఫర్ టెస్ట్. ర్యాపిడ్ టెస్ట్లకి ఛార్జెస్ ఫర్ పర్సన్ 500 రూపాయలు. ఒకవేళ ఇంటికి కనుక పోయి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంటికాడనే రిపోర్ట్ కనుక ఇస్తే 750 రూపాయలకి ఇవ్వడం జరిగింది. కానీ ఆ విషయంలో కూడా కొంత ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఇవాళ అనేక రకాల కాంప్లైంట్స్లో ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మొట్టమొదటిగా ఆక్సిజన్ సిలిండర్ లేదు, మీరు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని రావాలి. రెమిడిసివిర్ లేదు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ పట్టుకొని రావాలి. వాళ్ళు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తేనే మేము చేర్చుకుంటాం. 4వది, ఒకవేళ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికి కూడా ఉద్యోగుల కార్డు ఉన్నప్పటికి కూడా కార్డును యాక్సెప్ట్ చేయట్లేదు, ఇన్సూరెన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అదేవిధంగా ఏ రోజుకు ఆ రోజు డబ్బులు కట్టించుకున్నాడు. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా పేదవాళ్ళు కాళ్ళ మీద పడి నాకు డబ్బులు లేవు, నా మనిషిని బతికించమని చెప్పి కోరితే వాళ్ళు కొంత కనికరిస్తే 1,00,000 2 లక్షలు బిల్లు అయితే ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ బిల్లు కట్టకుండా శవాన్ని ఇవ్వని పద్ధతి కొనసాగుతూ ఉంది. మేము గతంలో ఆదేశాలు ఇచ్చినాం, కోవిడ్ పేషెంట్ చనిపోయిన తర్వాత డబ్బుల కోసం ఇన్సిస్ట్ చేయకండి, బాడీలు ఇవ్వమని చెప్పి కోరినాం. దీన్ని కూడా ఉల్లంఘిస్తున్నట్టుగా కనపడతా ఉంది. మేము పదే ఒక విషయాన్ని చెప్పినాం. ఇప్పుడు వ్యాపార కోణంలో ప్రజల్ని సతాయించే వేధించే పద్ధతి ఇది సభ్య సమాజం, అది
హర్షించేది కాదు, అసహించుకునేదిగా నేను విజ్ఞప్తి చేసిన. ఇవాళ సాటి మనిషిని కాపాడేటువంటి కర్తవ్యంలో మనం ఉన్నాం కాబట్టి, ఆ కర్తవ్యం నిర్వహించకపోతే మనిషి కాడు కాబట్టి ఇవాళ టీములు పంపించి చెక్ చేయించి లాక్ వేయించి హరాస్మెంట్ చేయడం మా కర్తవ్యం కాదు. పదే పదే మళ్ళీ చెప్తున్నాం, ప్రభుత్వం ఏ ఆదేశాలు అయితే ఇచ్చిందో, ఏ జీవోలు అయితే ఇచ్చిందో, ఏ పద్ధతులు అయితే పాటించమని చెప్పి మీకు కోరిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించమని చెప్పి కోరుతున్నా. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మేమే అది ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రెమ్డెసివిర్లో ఇబ్బంది ఉంటే మేమే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంత గొప్పగా సహకరిస్తున్నప్పుడు మీరు ఇట్లాంటి పని చేయొద్దని చెప్పి నేను మరీ కోరుతా ఉన్నా. అందరు చేస్తారని అంటలేదు, కానీ కొద్దిమంది మాత్రం అదే పనిగా ఇదే అంటే ఇక అవకాశం వచ్చింది ఇప్పుడే సంపాదించుకునే కోణం మంచిది కాదు అని చెప్పి ఇలా విజ్ఞప్తి చేస్తూ, కరోనా తీవ్రత నేపథ్యంలో అమెరికా వీసా ప్రక్రియలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్లోని అమెరికా కన్సల్టెంట్ ప్రకటించింది. నాన్ ఇమిగ్రేట్ వీసాల కోసం వచ్చే నెల 3వ తేదీ నుంచి జరగాల్సిన అన్ని ఇంటర్వ్యూలు, డ్రాప్ బ్యాక్స్ ప్రక్రియలను నిలిపివేసింది. వీసా ప్రక్రియను తిరిగి ఎప్పుడు ఆరంభించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. అమెరికా సిటిజన్ సర్వీసులకు సంబంధించిన ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అమెరికా పౌరుల అత్యవసరాల సేవలు, వీసా అపాయింట్మెంట్లను స్థానిక పరిస్థితులు అనుకూలించిన మేరకు అనుమతిస్తామన్నారు. అత్యవసరాలపై ఇప్పటికే తీసుకున్న ఇంటర్వ్యూ తేదీలను యథావిధిగా సాధ్యమైనంత మేరకు అనుమతిస్తామని పేర్కొంది. హైదరాబాద్లోని అమెరికన్ కన్సల్టెంట్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సేవలందిస్తుంది. కరోనా నేపథ్యంలో ఏపీలో నైట్ కర్ఫ్యూ వల్ల దుకాణాల బంద్తో అత్యధిక శాతం మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉండే కూడలి ప్రాంతంలో గుర్తు తెలియని యువకుడు నడి రోడ్డుపై మద్యం మత్తులో పడి ఉన్న వ్యక్తిని రాబర్ట్సన్ పేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నైట్ డ్యూటీ చేసేందుకు అటుగా వెళుతూ గమనించారు. ఏదైనా వాహనం పొరపాటున ఆ వ్యక్తిని ఢీ కొడితే జరిగే ప్రమాదాన్ని ఊహించి వెంటనే ఆ యువకుని వద్దకు వెళ్లి రోడ్డు దాటించి మున్సిపల్ కార్యాలయం పక్కన పడుకోబెట్టారు. తమవి లాఠీలు చూపించే కరుకు గుండెలే కావు, కష్టమొస్తే ఆదుకునే మంచి మనసు కూడా ఉందని పోలీసులు నిరూపించారు. సమాజంలో అందరి హితం కోరుకునే కానిస్టేబుల్ శ్రీనివాస్ నిజంగా గుడ్ సమరేటియన్ అని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను ఖననం చేయడానికి జల్పల్లి మున్సిపల్ అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మరణించిన వారి మృతదేహాలను వారి సంప్రదాయం ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లి మున్సిపాలిటీలో ఖననం చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ బిన్ అహ్మద్ సాది పీపీ కిట్లు, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్స్, గ్లౌస్, హైడ్రోక్లోరిఫైడ్ స్పెషల్ బృందానికి యంత్రాలు అందించడం జరిగింది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज जलपल्ली म्यूनसिपाल्टी में जो कोरोना के हालात को देखते हुए एक टीम को तश्कील दिया गया है, जिसमें हमारे जितने भी जलपल्ली म्यूनसिपाल्टी के हदूद में जो कोरोना के पेशेंट के जिसका इंतकाल हो जाता है, डेथ हो जाती, उनको ख़बरस्तान में ले आकर पहुँचाना और वहाँ पर तफ़हीम करना
ये जलपल्ली म्यूनसिपाल्टी की तरफ से एक टीम बनाई गई है, जिसमें हमारे सैनिटरी के जवान और सैनिटरी इंस्पेक्टर श्रीनिवास हरिनाथ, इन सबको टीम बनाया गया। मुसलमानों के लिए अलग एक जावेद बोलकर उनके लिए टीम बनाई गई है। तो उनको आज यहाँ जलपल्ली म्यूनसिपाल्टी में बुलाकर उनको पीपी किट, सैनिटाइज़र और वो जो मशीन सैनिटाइज़र की हाइड्रोक्लोराइड स्प्रे की मशीन भी दी गई है। जितने भी यहाँ पर जलपल्ली म्यूनसिपाल्टी में किसी का इंतकाल हुआ था तो लोग डर रहे दफनाने या जलाने, तो उनके लिए यहाँ पर जलपल्ली म्यूनसिपाल्टी में एक टीम बनाई गई है। इंशाल्लाह ये टीम कल से आपके दरमियान में रहेंगी। अगर किसी को रब्ता करके टीम को बुलाना है तो इनका नंबर बोलिए नंबर, तो इनका हेल्पलाइन नंबर 8074335527 इनका ये हेल्पलाइन नंबर है। और एक बार बोलूँगा मैं 8074335527। ये सिर्फ जलपल्ली हुदूद के लिए है, GHMC लिमिट हमको नहीं आती, ये जलपल्ली म्यूनसिपाल्टी यहाँ के लोगों के लिए ये हेल्पलाइन नंबर है। प्लीज़ इसको ज़रा नोट डाउन के लिए, क्यों भी अगर कोरोना का पेशेंट या कोई इसके पास जो घर में अकेले रहते हैं या उनकी डेथ हो जाए कोरोना में, तो अब ये फ़ोन पे इतला दे सकते हैं। हमारी टीम आएगी, आकर लेके जाएगी कब्रस्तान में, या हिंदू रहे या मुसलमान, शमशान वाटिका वो से हिंदू रहे तो, और हमारे कब्रस्तान में भी लेके जाएंगे। 8073335527 8074335527। इनका नाम श्रीनिवास है, ये हेल्पलाइन नंबर है। 24 आवर्स ये आपके अवेलेबल रहेंगे इंशाल्लाह। और ये अलहाज बादशाह सदीन अवैसी साहब की हिदायत पर और नारुल मिश्रा मैडम की हिदायत पर और हमारे जितने हमारे काउंसलर्स हैं उन सब की नुमाइंदगी पे ये चीज़ रखी गई है, क्योंकि हम हालात देख रहे हैं कि हालात दिन पे दिन ख़राब होते जा रहे हैं। हॉस्पिटल में बेड्स नहीं हैं और ऑक्सीजन की कमी हो रही है, तो ये इससे अमवात बहुत ज़्यादा हो रहे हैं, हत्ता यहाँ पर हमारे जलपल्ली में बहुत ज़्यादा हो रहे हैं। तो इसके लिए टीम तश्कील की गई है। इंशाल्लाह ये टीम से आप काम लीजिए, इंशाल्लाह 24 आवर्स आपके बीच में रहेंगे। अस्सलाम वालेकुम। రంగారెడ్డి జిల్లాలోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో 16 ఎకరాల వర్క్ స్పాట్ స్థలం ముస్లిం శ్మశాన వాటికకు 10 ఎకరాలు కేటాయించబడినది. ఇక్కడ వర్క్ స్పాట్ నుండి ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాటు చేయలేదని, మృతదేహాలను ముస్లిం శ్మశాన వాటిక నుండి ఖననం చేయవచ్చని చెప్పి గత సంవత్సరం వర్క్ స్పాట్ చైర్మన్ మహమ్మద్ సలీం వచ్చి 10 ఎకరాలను ముస్లిం శ్మశాన వాటికకి కేటాయించారు. ఆల్ ఇండియా సూఫీ ఉలేమా కౌన్సిల్ అధ్యక్షుడు హకీం సూఫీ సయ్యద్ షా మహమ్మద్ ఖైరుద్దీన్ కాద్రీతో పాటు సిరాజ్ ఖాన్ ఈ ప్రాంతాన్ని సందర్శించి మృతదేహాలను శ్మశాన వాటికలో ఖననం చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని వర్క్ స్పాట్ చైర్మన్ను కోరారు. ऐसी लंबी है, ऐसी लंबी बता दिए कहाँ तक गया? ऐसे रास्ते कर देते रोड साइड पे गलत है ये नहीं है बेकार है झूठ। सामने अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातहू। मोअज़्ज़िज़ नाज़रीन किराम, आज हम पहाड़ी शरीफ के उस मुकाम पर है जहां आज से 10 महीने पहले यानी 22 जून को चेयरमैन मोहम्मद सलीम साहब ने मीडिया को यहां पर लाकर ये ज़मीन को बतलाते हुए ये कहा था कि ये वक्फ बोर्ड की जानिब से क़ब्रिस्तान के लिए ये ज़मीन को मुख्तस किया गया है। और 24 जून को ऑल इंडिया सूफी उलमा कौंसिल और सुन्नी उलमा बोर्ड यहाँ का दौरा करते हुए चंद सवालात हम चेयरमैन से किए थे, जिसके बिना पर हमारे ख़िलाफ़ केस दर्ज किया गया। आज 10 महीने का अरसा हो चुका है
और आप इस जगह का मुशाहिदा कर सकते हैं। यहाँ पर काड़ी तक नहीं हिली। किसी मैयत को दफन करने का तो सवाल ही पैदा नहीं होता। सबसे अहम सवाल ये है कि शहर से यहाँ तक मैयत को लाया कैसा जाए, और यहाँ पर लाने के बाद यहाँ पर खुदवई के और गुस्ल के इंतज़ामात क्या हैं, ये अहम सवाल है। अब इस पर जब सलीम साहब को मैंने ये कहा था कि आपका हशर वसीम रज़वी के साथ आपका हशर होने वाला है, तो सलीम साहब को बहुत गुस्सा आया और उनकी मेरी तकरीबन आधे घंटे तक बहस मुबाहिसा चलता रहा चैम्बर में। और उन्होंने कहा कि आप मुझे जो है ना वसीम रज़वी के साथ मिला दिए। तो सवाल ये है मेरा कि वसीम रज़वी तो खुला दुश्मन है, हम उनसे मुकाबला कर सकते हैं, लेकिन ये हमारे अंदर के जो मुनाफिकीन जो घुसे हुए हैं, जो मुनाफिकाना चाल चलते हुए मुसलमानों को हर कदम पर जो नुकसान पहुंचा रहे हैं, इनसे मुकाबला करना बड़ा मुश्किल मरहला है। आज मैं सलीम साहब से चंद सवालात कर रहा हूं। आप जो अपने आप को बहुत नेक पारसा और जो है ना आप काम करने वाला बता रहे हैं, और आप अपना शुमार जो है ना वसीम रज़वी में नहीं करवाना चाहते हैं, तो मैं आपको ये चंद सवालात कर रहा हूँ। आप 2 दिन के अंदर इसके जवाब दीजिए। मेरा चैलेंज है आपको, ये मेरा चैलेंज है। और अगर 2 दिन में आप जवाब नहीं दिए तो फिर अगर मैं आप पर इल्ज़ाम लगा रहा हूँ तो मेरा शुमार भी जो है ना वसीम रज़वी की तरह होगा, और अगर ये बात सच है तो आपका और महमूद अली का भी शुमार वसीम रज़वी के साथ होगा। मेरा पहला सवाल ये है कि आपकी मियाद में आपने जितने औक़ाफ़ की ज़मीनात को लीज़ पर दिया है, आप उसकी लिस्ट जारी कीजिए। आप कितनों को दिए हैं और क्या माहदे पर दिए हैं, कितने साल के लिए दिए हैं, वो लिस्ट जारी कीजिए आप। और दूसरा मेरा सवाल ये है कि क्या कोई क़ब्रिस्तान ऐसा है शहर में जो बग़ैर पैसे के वहाँ पर मैयत को दफन किया जा रहा है? आप इसका जवाब दीजिए आप। और तीसरा, मुस्लिम मैयतों के वास्ते गाड़ियों के लिए आज 2 साल से ऑल इंडिया सूफी उलमा कौंसिल ये जो है ना मुतालबा कर रहा है, आज तक उसकी तकमील नहीं हुई। और चौथा सवाल ये है कि वक्फ बोर्ड के रिकॉर्ड में औक़ाफ़ की ज़मीन कितनी रिकॉर्डेड है, कितनी है, आप उसको जो ना आवाम के सामने लाइए, और कितनी ख़त्म हो गई है और बाकी कितनी है, और उस ज़मीनों की हिफाजत का आपने क्या इंतज़ाम किया है। और मेरा 5वां सवाल ये है कि कितने अराकीन की सिफारिश पर आपने ज़मीनों को अलाट किया है, कितने वक्फ बोर्ड के मेंबरों की सिफारिशों पर और कितने जो है ना मिनिस्टरों की सिफारिशों पर आपने ज़मीनों को अलाट किया है जो मुसलमानों का नुकसान किया गया है, आप इसका जवाब दीजिए। और कितने क़ब्रिस्तानों के निगरानकारों के ख़िलाफ़ आपने जो है ना कार्रवाई की है, और शहर के क़दीम क़ब्रिस्तानों की हिफाजत के लिए आप क्या कदम उठाए हैं। आप ये 7 सवालों का आप हक़ बजानिब है तो आप जवाब देंगे, आवाम को आप जवाबदाह है। आप बार बार को ये कह रहे हैं कि मैं 1 पैसा नहीं लेता, आप किसी के ऊपर एहसान नहीं कर रहे हैं। हमारा वक्फ बोर्ड नंगा भूखा नहीं है, आप अपनी मर्ज़ी से अगर नहीं ले रहे हैं तो कोई एहसान की बात नहीं है, लेकिन क्या आप चिंगी चिल्ले की ज़मीन का हिसाब दे सकेंगे? क्या आप मौला के पहाड़ के ज़मीनात का हिसाब देंगे? आप शहर में जो ना कितने शादी खाने बन गए वक्फ इमलाक के ऊपर, आप उसका जवाब देंगे? आपके पास ईमान नाम की, शर्म नाम की कोई चीज़ है? और आपको बड़ा तहश आ रहा है, हम आपसे सवाल कर रहे हैं तो ये शर्म की बात है आपके लिए। और महमूद अली साहब, आप जो है ना चौटुप्पल की जो है ना 400 एकड़ ज़मीन जो आपका सीएम जो ना गज़ब कर लिया है, आप उसके लिए सीबीआई की इंक्वायरी का मुताला आप कर रहे हैं कि हम सीबीआई इंक्वायरी कराएंगे। अरे कितने हज़ारों एकड़ ज़मीन जो है ना वक्फ इमलाक के जो ना तबाह बर्बाद हो गए हैं, आप कितनों के ख़िलाफ़ किए हैं? आवाम को कितना धोखा देंगे, कितना झूठ बोलेंगे आपको एक दिन मरना है, कितने दिन जिएंगे आप? ये अल्लाह का अज़ाब नाजिल हो रहा तो अभी भी शर्म हया नाम की चीज़ आपके पास बाकी नहीं है। और ये क़ब्रिस्तान जो 10 महीने हुआ इसका ऐलान हो के आज तक इसके ताल्लुक़ से कोई कदम नहीं उठाया गया। आज हमारे यहाँ पर आने का मकसद ये है कि इसी तरह जिस तरह चौटुप्पल के ज़मीन को जो है ना हुकूमत और चीफ मिनिस्टर ने हत्या लिया है, ये ज़मीन भी जो है ना लैंड ग्राबर और सलीम की सरपरस्ती में ये भी जा सकती है। हम इसको बचाने के लिए यहाँ पर आए हैं। और हमारे ख़िलाफ़ आप कितने केस बुक करना चाहते कीजिए, अब हम मुकाबला करेंगे। कमेटी वगैरह हमारा ये डिमांड है, इस क़ब्रिस्तान को आबाद करने के वास्ते कमेटी तश्कील दी जाए, यहाँ पर गुस्ल खाना तामीर किया जाए और मैयतों को लाने के लिए गाड़ी का इंतज़ाम किया जाए। ये 3 अगर मुतालबे होते हैं
तो यहाँ पर तदफीन का मसला आसान होता है। और मैं मुसलमानों से अपील करता हूँ, ये हमारा चीफ मिनिस्टर ये मुसलमानों का दोस्त नहीं है। एक दिन वो आने वाला है कि मुसलमानों की लाशों को दफनाने के लिए ज़मीन नहीं मिलेगी, जलाने की नौबत आएगी, क्योंकि ये चीफ मिनिस्टर हमारे पूरे औकाफी इमलाक को तबाह बर्बाद कर चुका है। इसके दौर में जितने तबाही हुई है किसी के दौर में नहीं हुए। ऑल इंडिया सूफी उलमा कौंसिल और शिराज फाउंडेशन ने आज यहाँ का दौरा किया है आवाम के सामने हक़ाइक़ को लाने के लिए। अब आवाम को, नौजवानों को चाहिए बेदार होना और इन लोगों का घेराव करना आप शुरू कर दीजिए। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేషెంట్లను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాల అమలుకు కృషి. అమెరికా వీసాలకు బ్రేక్. మే 3 నుంచి ఇంటర్వ్యూల రద్దు. హైదరాబాద్లోని అమెరికా కన్సల్టెంట్ ప్రకటన. పోలీసులది కరుపు గుండె కాదు, మంచి మనసు కూడా. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని కొట్టకుండా ఆదుకున్న కానిస్టేబుల్ శ్రీనివాస్. కరోనాతో మరణించిన మృతదేహాల ఖననానికి ప్రత్యేక బృందం. పీపీ కిట్లు, శానిటైజర్ల పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V9 న్యూస్. మా స్వరం ప్రజాగలం.